హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో కేరళ స్టైల్ లచ్చా పరాటాని టేస్టీగా పొరలుగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ లేయర్ పరాటాలోకి ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే టేస్ట్ అదిరిపోతుందనమాట. సో వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఈ పరాటా తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా షుగర్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కానీ, నెయ్యిని కానీ, బటర్ని కానీ వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలను వేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసినట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులోకి దాదాపుగా 1/2 కప్పు నుండి 3/4 కప్పు దాకా నీళ్లు పడతాయండి. వాటర్ వేసుకుని ఈ విధంగా సాఫ్ట్ ముద్దలా కలుపుకోండి. ఇలా అంతా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసి పిండి మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. ఇలా అంతా అప్లై చేసుకుని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత పిండిలో ఉన్న సూజీ అలాగే షుగర్ అంతా కూడా బాగా కలిసిపోయి సాఫ్ట్ పిండిలా తయారైపోతుందనమాట. ఈ పిండిని మరొకసారి ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని 4 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. పరాటాలు కొంచెం పెద్దగా కావాలనుకుంటే 4 చేసుకోండి, లేదా 5 అన్నా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని వీలైనంత పలచగా ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చపాతీ కర్రతో వీలైనంత పలుచగా ఒత్తుకోండి. ఆ తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని కానీ, లేదా బటర్ని కానీ, నెయ్యిని కానీ, మీ ఆప్షనల్ అండి, ఏదైనా కూడా ఈ విధంగా ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిని కూడా తీసుకుని చల్లుకోండి. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసేసి నైఫ్తో కానీ, లేదంటే పిజ్జా కట్టర్తో కానీ ఈ విధంగా వీలైనంత సన్నని కటింగ్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం పరాటా అంతా కూడా ఇలా ఈవెన్గా సన్నటి కటింగ్స్ చేసేసుకున్న తర్వాత చేత్తో కానీ, లేదంటే నైఫ్కి కొంచెం ఆయిల్ని అటు ఇటు కూడా అప్లై చేసి నైఫ్తో కానీ ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. మొత్తం ఈ కట్స్ అన్నిటినీ కూడా దగ్గరికి తీసుకొచ్చేసేయండి. మొత్తం అన్నీ కూడా దగ్గరికి తీసేసుకొచ్చిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి చుట్టేసుకోండి. ఇలా రౌండ్గా ట్విస్ట్ చేసి చివరిగా ఉండే ఎడ్జ్ని మధ్యలోకి పెట్టి ప్రెస్ చేయండి. ఇలా అన్ని ముద్దల్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకుని స్ప్రెడ్ చేసుకుందాం. కొద్దిగా చేత్తో ప్రెస్ చేసి ఆ తర్వాత చపాతీ కర్రతో జెంటిల్గా రోల్ చేయాలి. అంటే మరీ ఎక్కువ ప్రెషర్ని యూజ్ చేయకుండా లైట్గా కొంచెం స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మరీ గట్టిగా మీరు ప్రెస్ చేసేసారంటే అవన్నీ కూడా మళ్ళీ అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా తయారు చేసుకున్న పరాటాని బాగా కాలుతున్న పెనం మీద కొంచెం నూనెని కానీ, బటర్ని కానీ అప్లై చేసుకున్న తర్వాత ఆ పరాటాని దీనిపైన వేసి 2 వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే లోపల వేగకుండా పైన కలర్ వచ్చేస్తుంది. అలాగే లో ఫ్లేమ్లోనే పెడితే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట పరాటాలు. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మైదా పిండి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట, లేదంటే లోపల సరిగా ఉడకదు. ఈ విధంగా పరాటాలన్నింటినీ కూడా బాగా వేయించేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అన్నిటినీ గుత్తిగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా బీట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల లేయర్స్ అన్నీ కూడా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో టేస్టీ కేరళ స్టైల్ పరాటా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.